యుద్ధ అనివార్య పరిస్థితి. గల్ఫ్ దేశాలు సాధారణంగా యుద్ధానికి పోవు. ఎన్నో సార్లు అటు ఇరాన్ తయారు చేసినటువంటి హౌతీలు, లేదా ఇరాన్ తయారు చేసినటువంటి హెజ్బుల్లా వాళ్ళు, హమాస్ వాళ్ళు దుబాయ్ మీదనో, సౌదీ అరేబియా మీదనో ఇట్లాగా ఆయా దేశాల మీదకి డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. ఆ టైంలో 2 మిస్సైళ్ళు వేసేసి ఊరుకునేవాళ్ళు తప్పించి, ఎందుకంటే యుద్ధం ప్రారంభం అయ్యాక ఇటు నష్టం ఉంటది, అటు నష్టం ఉంటది. గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే కూర్చుని ఏడుస్తాడు. అంతకు మించి ఏడుపు అయితే తప్పదు ఇద్దరికి కూడా. దాని వలన పెట్టుబడులు దెబ్బతింటాయి. గల్ఫ్ దేశాలకు ప్రధానమైన ఆదాయం ఇప్పుడు ఏంటంటే ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వాడకం క్రమంగా ప్రపంచంలో తగ్గుతోంది. ఆల్టర్నేటివ్ సోర్సెస్ వైపుకి వెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు వ్యాపార వాణిజ్యాన్ని పెంచుతున్నారు. సింగపూర్ తరహాలో కన్సల్టెన్సీ దేశాల కిందకి మారాలని చూస్తున్నారు. ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ పన్నులు ఉన్నాయి. పన్నులు లేని దేశాలు గల్ఫ్ దేశాలు. కాబట్టి ఇప్పుడు అక్కడికి